లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరన్నా రాయించుకుని ఉంటే అది పెద్ద క్రైమ్. ఈ పాటికి రచ్చ రావాలి. ఇప్పుడు జరిగింది ఏంటి? సింపుల్ లాజిక్. అక్కడ 2 కోణాల్లో ఎవరు చూసినా వాళ్ళదే ధర్మం. ఎట్లాగా? పరకామణిలో అతని దగ్గర నుంచి $800 ఎంతో దొరికినాయి. $800 అంటే మనకి ఎంత? ఒక $6,400 క్యాష్, అంతే కదా? ఇది లెక్క. అతన్ని పట్టుకున్న రోజున దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడానికి రెడీ అయ్యారు. అతనికి అరెస్ట్ చేసింది, ఇది అతన్ని పట్టుకుంది ప్రత్యక్షంగా సతీష్ కుమార్, ఏవిఎస్ఓ. అప్పుడు అతనికి ఏంటంటే ఆ రవికుమార్ అనే అతనికి ఏదో ఆపరేషన్ జరిగిందట. శరీరం లోపల ఒక తోలు తిత్తి లాంటిది ఏదో ఉంటది, సంథింగ్ ఖాళీది, అందులో పెట్టుకోగలిగాడు. మిగతాదైతే అందరి చెక్ చేస్తారు. రెండోది, రవికుమార్ అనేటటువంటి అతను సూపరింటెండెంట్ ఆఫ్ జియంగార్ ఆశ్రమం. మనకి కొండపైన 2 జియంగార్ ఆశ్రమం ఉంటుంది, పెద్ద జియంగార్ ఆశ్రమం, చిన్న జియంగార్ ఆశ్రమం. మనకి ఆ శాస్త్ర ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార వ్యవహారాల సరళి ప్రకారం ఆ జియంగార్ అనేటువంటి వాళ్ళు తరతరాల మఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు. అంటే జియంగార్ అంటే ఆలయ పర్యవేక్షకుడు, ఆలయ కాపలా కార్యకలాపాలకి హెడ్ అనమాట. అందులో భాగంగా పరకామణికి సంబంధించినటువంటి యాక్టివిటీ దగ్గర తమ తరపున ఒక సూపరింటెండెంట్ని పెడతారు. ఆ సూపరింటెండెంట్ అక్కడ ఎవరూ తప్పు చేయకుండా చూడాలి. ఆ సూపరింటెండెంటే తప్పు చేశాడు, అతనే రవికుమార్. అతన్ని పట్టుకున్న రోజున అతని దగ్గర దొరికింది $800. అతను పట్టుకోగానే అరెస్ట్ అయిపోయాడు. వాస్తవంగా ఏంటంటే కొంతమంది పట్ల గౌరవంగా పక్కకు తప్పుకుంటారు, అలాగ తప్పుకోబడే స్థాయిలో ఉన్న అతను. కానీ ఆ రోజున ఎందుకో ఇతనికి భగవంతుడు బుద్ధి పుట్టించాడు, చెక్ చేయించాడు. ఇప్పుడు సూపరింటెండెంట్నే ఏం చెక్ చేస్తాంలే అనుకుంటారు సెక్యూరిటీ, మిగతా వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు ఇతను వెళ్ళిపోతున్నప్పుడు ఆపరు. అదే అతనికి అడ్వాంటేజ్. ఏళ్ల తరబడి అతను డాలర్లు మాత్రమే తీసుకుంటాడు. అది ఆ రోజున ఖచ్చితంగా ఏవిఎస్ఓ అనే దగ్గరుండి చెక్ చేసేటప్పుడు దొరికిపోయాడు. దొరికినప్పుడు ఏవిఎస్ఓ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు ఈ సతీష్ కుమార్. ఎందుకంటే ఏవిఎస్ఓల పని పట్టుకోవడము, వెరిఫికేషన్. వాళ్ళకి ఎఫ్ఐఆర్లు కట్టే అధికారం ఉండదు, వాళ్ళు ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు వేసే అధికారం ఉండదు. కాబట్టి మర్డర్లు ఇట్లాంటి వ్యవహారాల్లో వీళ్ళకి అప్పచెప్తారు. అట్లా అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత అతన్ని రెగ్యులర్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అయ్యా చేసింది నిజం, అతన్ని బాగా బెదిరేసారు పోలీసులు. బెదిరేసేస్తే నేను ఇప్పుడు కాదు ఏళ్ల తరబడి తీసుకున్నాను, భగవంతుడే నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను, నేను ఈ డాలర్లే కదా, దాంతో ఆస్తులు కూడా కొనుక్కున్నాను నేను అన్నాడు. ఓపెన్ అయిపోయాడు. అప్పుడు ఇదంతా మాట్లాడుతున్నప్పుడు ఈ లోపు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించారు పోలీసులు, పక్క రూమ్లో ఉంచారు. ఇతను మాట్లాడిందంతా వాళ్ళు విన్నారు. ఇది మీ వాడు చేసిందని చెప్పారు. వెంటనే వాళ్ళు బోరుని ఏడిచేశారు. వాళ్ళు బ్రాహ్మణ సామాజిక వర్గం, ఇలాంటి తిండా మేము తింది, దేవుణ్ణి దొంగతనం చేసిన తిండా, తప్పుడు తిండా, మా ఆయన ఏదో మంచి చేస్తున్నాడు అనుకున్నాం కానీ ఇట్లా కాదని వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు, మాకు అసలు అలాంటి దొంగ తిండి వద్దే వద్దు, మొత్తం ఆస్తి రాసి ఇచ్చేసేయండి, దేవుడికి తీసేసుకోండి, కానీ మా కుటుంబాన్ని వీధులు పాలు చేయొద్దు, పిల్లలు మమ్మల్ని దొంగలుగా చూస్తారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో దేవుడు సొమ్మె తిన్నాడు అంటే వాళ్ళ కుటుంబాన్ని వెలివేసినట్టే ఉంటది అన్నటువంటిది చెప్పుకొచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సైకలాజికల్గా ప్రెషర్ ఫేస్ చేశారు. అప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు, లీగల్ ఫెటర్నిటీతో మాట్లాడారు. కొంతమంది న్యాయమూర్తులు వాళ్ళతో లింక్లో ఉన్నారు, అప్పటికి న్యాయమూర్తులుగా కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. మాట్లాడితే దీని మీద ఎంత శిక్ష పడుతుంది, ఇప్పుడు మీరు అంతకుముందంతా కూడా అతను దొంగతనం చేసింది ప్రూవ్ చేయలేరు, అతను కోర్టులో చెప్పినా కూడా వ్యాలిడ్ మీరు పట్టుకున్న రోజుదే కౌంట్ వస్తుంది, ఇది మొదటిసారి దొంగతనం కాబట్టి మాక్సిమం శిక్ష వేస్తే ఓ 10 రోజులు 15 రోజులు వేస్తారు. సరే ఉద్యోగం ఎట్లాగపోద్ది, ఇప్పుడు మీరేమో అతను ఉద్యోగంలో ఉంచారు కదా జియంగార్ ఆశ్రమంలో, కాబట్టి అతను దానికంటే వాళ్ళు అంటున్నది కరెక్టే కదా, కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అవుతుంది కాబట్టి ఆ ఆస్తిని ఎట్లాగో రాసి ఇచ్చేస్తా ఉన్నారు కాబట్టి దేవుడికి రాయండి అని చెప్పారు. అది ఎవడికి రాయించమని చెప్పలా, దేవుడికి అన్నారు. దేవుడికి ఆ రోజున లెక్క చూస్తే